ఎత్ర భోగో నహి తత్ర మోక్షః ఎత్ర మోక్షో నహి తత్ర భోగః సుందరీ పాదయుగలార్చనాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని శ్లోకం. అంటే అమ్మవారిని ఆరాధిస్తే భోగమోక్షములు రెండూ లభిస్తాయి అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత వైభవపేతంగా ఈరోజు లలిత త్రిపుర సుందరిగా శ్రీ శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా భోగమోక్షములు రెండూ కూడా కలుగుతాయని శాస్త్రం చెప్పబడింది. అంటే మోక్షం కోరుకునేవారు ఇహలోక భోగములకు దూరంగా ఉండడము, అలాగే భోగం కోరుకునే వాళ్ళు మోక్షానికి దూరంగా ఉండడం అనేది పరిపాటిగా వస్తుంది. కానీ అమ్మవారిని ఆరాధిస్తే రెండూ కలుగుతాయి అనేది దేవీ భాగవతం చెప్పబడింది. కాబట్టి ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారందరికీ సకల శ్రేయస్సు సకల శుభాలు కలుగుతాయనేది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా నవరాత్రులు ప్రారంభమైన దగ్గర నుంచి ఈరోజు వరకు సాయంత్రం కూడా అనేక మంది సువాసినీల చేత సామూహిక కుంకుమార్చన జరగడము, తద్వారా కుంకుమ అమ్మవారికి పసుపు కుంకుమలు ఎవరైతే సమర్పిస్తారో ఈ నవరాత్రుల్లో శరత్కాలంలో వచ్చే ఈ 9 రోజుల్లో ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తారో వారి ఇంట పసుపు కుంకుమలతో పాటు ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధి చెందుతాయి అనేది మనకి పురాణాలు చెప్పబడ్డాయి. అందువల్ల ఈరోజు అమ్మవారికి పూజించే ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా వారి యొక్క జీవితాలు మరింత సుఖ సంతోషాలుగా నడవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు మాతృమూర్తిగా అన్నపూర్ణాదేవిగా భక్తులకి దర్శనమిస్తూ ఉంది. అన్నపూర్ణాదేవి అవతారం అంటే ఒక మాతృహృదయంతో కూడిన స్వరూపము. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలి అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఏ రకంగా తల్లి అన్నం పెడుతుందో ఈ సమస్త ప్రాణికోటికి కూడా అన్నార్థులు అయిన వాళ్ళందరికీ కూడా అమ్మని ఎవరైతే శరణు వేడుకుంటారో వారందరికీ కూడా ప్రాణదానాన్ని, అన్నం ప్రాణమయం జగత్ అని, అన్నం ద్వారా ప్రాణం నిలబడుతుంది, ప్రాణమే ఈ జగత్ స్వరూపంగా ఉంటుందని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాతృమూర్తిగా అమ్మవారు అన్నప్రసాదాన్ని అందిస్తూ ఉంటారు. ఇదే కాశీ అన్నపూర్ణాదేవిగా మనం కాశీక్షేత్రంలో అమ్మవారిని మనం ఎంతో గొప్పగా కొలుస్తూ ఉంటాము. అటువంటి అన్నపూర్ణాదేవి ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువుదీరి వచ్చిన భక్తులందరికీ కూడా తమ యొక్క అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నారు.